చావును చూసి భయపడకూడదు. బాధ వల్ల మనం ఆనవాలు లేకుండా పోతామనే ఆలోచన వల్ల కలిగిన భయం వల్ల మనం చావును చూసి భయపడతాం. ఈ భావన తప్పు. యేసుక్రీస్తు తాను చనిపోయిన తర్వాత భౌతిక రూపంలో శిష్యులకు దర్శనమిచ్చాడు. లాహరి మహాశయులు తాము మహాసమాధిలోకి ప్రవేశించిన మరునాడు తిరిగి రక్తమాంస రూపంలో వచ్చారు. తాము నాశనం కాలేదని వాళ్ళు మనకు రుజువు చేశారు. విశ్వ నియమాల మీద ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళ ఉదాహరణలు కొన్ని మాత్రమే ఉన్నాయని, మనం వాళ్ళ ప్రమాణం నిజం కాదని అనకూడదు. యేసుక్రీస్తు నా పరమ గురుదేవులు. బాబాజీల దివ్య ప్రదర్శనలను లేదా నేను చూసిన నా గురుదేవులు శ్రీ యుక్తేశ్వరుల పునరుత్థాన ప్రమాణాన్ని స్వయంగా నేను అనుభవం పొందినదాన్ని మీరు పరిగణనలోకి తీసుకోకుండా ఉండకూడదు. ఆత్మ ప్రధానంగా పరమాత్ముడి ప్రతిబింబం. అది ఎన్నడూ మృత్యువేదనకు, జనన వ్యతలకు గురవదు. లేదా ఒకసారి తన ఉనికిని కనుగొన్న తర్వాత అది ఎన్నడూ లేనిదే అవుతుంది. ఆత్మ ఎన్నడూ పుట్టలేదు. అది శాశ్వతంగా మాయ చేసే మార్పనే ఇంద్రజాలానికి లోబడక జీవించి ఉండేది. అన్ని శరీరపు విఘటనల ఆవృత్తులలోనూ అనగా తిరిగి తిరిగి వచ్చే కాల వ్యవధిలోనూ ఆత్మ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అనేకసార్లు దూరంగా నివసిస్తున్న ఒక శిష్యుడు తాను అనారోగ్యంగానో మరణిస్తూనో ఉన్నప్పుడు తన భక్తి ద్వారా నా సూక్ష్మ శరీరాన్ని తమ దగ్గరకు ఆకర్షించారు. అలాంటి ఒక సంఘటన ఇక్కడ జరిగింది. సేవాదేవి అనే ఆవిడ బాగా భక్తిగల శిష్యురాలు. ఆమె బాగా జబ్బుపడింది. కాని దాన్ని గురించి ఆమె ఎవరికీ మొరపెట్టుకోలేదు. ఈ భూమిని వదలవలసిన సమయం ఆసన్నమైనదని ఆమెకు తెలుసు. ఒకరోజు నేను ఆమెను లాస్ ఏంజలస్లో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె నాతో అంది, దయచేసి నన్నిక్కడ పట్టి ఉంచకండి. ఆ తర్వాత నేను కొద్ది కాలం పాటు సెల్ఫ్ రియలైజేషన్ ఇన్సినిటస్ ఆశ్రమంలో బస చేస్తున్నాను. నాకొక రేడియో ఇచ్చారు. ఉదయమే లేచి భారతదేశం నుంచి వచ్చే ప్రసారాలను వింటున్నాను. ఒక ఉదయం నేను హఠాత్తుగా సేవాదేవి సూక్ష్మ శరీర స్పందనలను అంతర్జ్ఞానం ద్వారా అనుభూతి పొందాను. ఆమె నా సూక్ష్మ శరీరాన్ని తన భక్తి ద్వారా తన దగ్గరికి లాక్కుంది. నా భౌతిక శరీరం చచ్చినట్లుగా పడిపోయింది. సరిగా చనిపోబోయే ముందు స్వామీజీ ఇక్కడున్నారు అని సేవాదేవి కేక పెట్టినట్లుగా నాతో చెప్పారు. నేను ఆమెను మరో లోకానికి సచేతనంగా ప్రవేశపెట్టడానికి దారి చూపడం ఆమె ఎరిగే ఉంది. కొద్ది కాలం తర్వాత మెరిసిపోతున్న ఆమె సూక్ష్మ రూపాన్ని చూశాను. బతికున్నప్పుడు ఎంత యథార్థంగా ఏ విధంగా కనపడేదో అదేవిధంగా ఆమె నా ఒకానొక తరగతిలో కూర్చోవడం నేను చూశాను. ఎవరైనా ఆ సమయంలో నన్ను తాకినట్లయితే వాళ్ళు కూడా ఆమెను చూసేవాళ్ళు. ఏది ఏమైనా ఆ విధమైన ఉన్నతమైన చైతన్యంలో ఒకరు ఉన్నప్పుడు సాధారణంగా ఇతరులు తమను తాకడానికి అనుమతించరు. మనం మరణము, తిరిగి పుట్టడం అనే దాని గుండా అనేకసార్లు పయనించాం. కాబట్టి చావును చూసి భయపడ్డం ఎందుకు? మనకు స్వేచ్ఛ ఇవ్వడానికి అది వస్తుంది. మీరు చావు కోసం కోరుకోకూడదు, కానీ మనం అనేక సమస్యల నుంచి తప్పించుకునే మార్గం అది అన్న గ్రహింపుతో మీరు సంతోషంగా ఉండండి. జీవితమనే కష్టమైన పని తరువాత లభించే భరణం అది. నేను మృత్యువును ఎంతో మనోహరంగా చేస్తున్నాను కదూ. జనాలు చావుకు ఎందుకు భయపడతారంటే వాళ్ళు ఈ శరీర పంజరంలో చాలా కాలం ఉండటం వల్ల దాని భద్రతను వీడటానికి పిరికితనం పొందుతారు. కానీ అలా భయపడడం అనేది మూర్ఖత్వం. కొద్దిగా ఆలోచించండి. శరీరమనే వాహనం మీద ఏ విధమైన రిపేర్లు చెయ్యక్కర్లేదు. అతుకల బొంతు జీవితం గడపక్కర్లేదు. ఈ పాత మోడల్ని చావు వచ్చే వరకు ఉంచుకోవడం భగవంతుడి ఇచ్చ కాబట్టి మనం దాన్ని ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికి సమాధి స్థితిలోకి వెళ్లే సామర్థ్యాన్ని ఇచ్చి, ఋషి నారదుల వారు తమ శరీరాన్ని మార్చేసుకున్నంత సులువుగా తమ శరీరాన్ని కూడా మార్చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తే బాగుండునని నేను అనుకుంటాను. దివ్య పారవశ్యపు సమాధి స్థితిలో ఆయన భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు. ఆయన తిరిగి సాధారణ చేతనా స్థితికి వచ్చేపాటికి ఆయన తన పాత శరీరాన్ని విడిచి ఒక నవ యువకుడి రూపంలోకి పునర్జన్మనెత్తారు. అది ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించడానికి అత్యున్నతమైన రూపం. భారతదేశంలో చనిపోబోతున్న ఒక యువకుడి గురించిన కథలో అతడు తన చుట్టూ ఉన్న వారి రోదనలను విని ఇలా ఏడ్చాడు.
అవమానించకండి నన్ను మీ సానుభూతి ఏడుపులతో. అనంత కాంతి ప్రేమల లోకానికి నేను ఎగిసినప్పుడు బాధపడతాను నేను మిమ్మల్ని చూసి. రోగాలు, తునాతునకలైన బొమికలు, దుఃఖాలు, సహింపరాని హృదయ వ్యతలు మరిక లేవు నాకు. నే కలగంటాను ఆనందాన్ని. ఆనందంలో నృత్య తాండవం చేస్తాను నేను. శ్వాసిస్తాను ఆనందంలో నేను శాశ్వతంగా. ఈ ప్రపంచంలో మీ దగ్గరికి ఏం రాబోతుందో మీకు తెలీదు. మీరు జీవిస్తూనే కలత పడుతూనే ఉండాలి. చనిపోయిన వాళ్ళు మనని చూసి జాలిపడుతున్నారు. వాళ్ళు మనని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ గురించి మీరెందుకు బాధపడుతున్నారు? దీన్నే కొడుకును కోల్పోయిన ఒక ఆవిడకు చెప్పాను. నేను చెప్పడం ముగించగానే ఆమె వెంటనే తన కన్నీళ్లను తుడుచుకొని అంది, ఇంతకుముందు ఎప్పుడూ నేనిలాంటి శాంతిని అనుభవించలేదు. నా కుమారుడు స్వేచ్ఛ పొందాడని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. అతడికి భయంకరమైనదేదో జరిగిందని నేను అనుకున్నాను. గమనిక: చివరి ధ్యానం. ఇందులో గురువు సచేతనంగా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి తనను తాను పరమాత్మలో లీనమవుతాడు. దీన్ని మహా లేదా గొప్ప సమాధి అంటారు. భగవంతుడితో జోక్యం చేసుకుని గొప్ప గురువులు భూమి మీద తమ శిష్యుల జీవిత కాలాన్ని పొడిగించగలరు. పవిత్రమైన గురుశిష్య సంబంధంలో ఇది ఒక హామీ. శిష్యుడి మరణ సమయంలో గురువు అక్కడ హాజరుగా ఉండి సూక్ష్మ ప్రపంచంలో కొత్త జీవితానికి అతడికి దారి చూపుతాడు. ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించడం లేదా మరణించిన తర్వాత ఆత్మ ఒక రూపం నుంచి మరో రూపానికి పునర్జన్మించి సహజ పురోగమన జీవన పరిణామంలో తక్కువ స్థాయి ప్రాణ రూపాలలోకి పడిపోకుండా ముందుకు సాగిపోతుంది. హిందూ శాస్త్రాలు ఆత్మ ఖనిజ శాస్త్రం నుంచి వృక్ష సామ్రాజ్యానికి, అక్కడి నుంచి మానవ జన్మ ఎత్తే ముందుగా జంతు స్థాయిలను దాటుకుంటూ పురోగమిస్తుందని బోధిస్తాయి. ఆ తర్వాత మానవుడు చావు పుట్టుకలని పునరావృత్తమయ్యే చక్రాలలో ఆగుతూ పాఠాలు నేర్చుకుంటూ ఆత్మ చిట్ట చివరికి పరిపూర్ణమైన వ్యక్తీకరణను అది మానవుడిలో దైవ సాక్షాత్కారం పొందినవాడిలో కనుక్కుంటుంది. థ్యాంక్ యూ.